Hey guys, welcome back to the channel. So evaluate question number 997 చూడబోతున్నాం. Find the town judge. ఓకే, సో వాడు ఏం చేస్తున్నాడు, మనకు ట్రస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. లిస్ట్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, అండ్ ఈక్వల్ టు ఇస్తున్నాడు. ఇవన్నీ అంటే అర్థం కావాలంటే ముందు కొంచెం మ్యాటర్ చదవాలి, బికాజ్ ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్గా ఉంటుంది, అర్థం కావడానికి కొంచెం ట్రిక్గా ఉంటుంది, బట్ చాలా సింపుల్ థింగ్. ఓకే, ఇన్ ఎ టౌన్ దెర్ ఆర్ n పీపుల్ లేబుల్ ఫ్రమ్ 1 to n. ఒక టౌన్లో 1 to n పీపుల్ అయితే ఉన్నారు. అంటే n అంటే ఏదన్నా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఎంతమంది అన్న పీపుల్ అయితే ఉండొచ్చు ఒక టౌన్లో. ఓకే, దెర్ ఈజ్ ఎ రూమర్ దట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ సీక్రెట్లీ ద టౌన్ జడ్జ్. ఆ టౌన్ అందరికీ ఒక జడ్జ్ అంట, అది సీక్రెట్గా ఉన్నాడంట. ఆ పీపుల్ మధ్యలో ఒకటి సీక్రెట్గా ఉన్నాడంట. ఇఫ్ ద టౌన్ జడ్జ్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఆ జనంలో, ఆ పీపుల్లో టౌన్ జడ్జ్ అనేది ఒకటి ఉంటే కనుక ఏం చేయాలి మనం? దట్ ఇక్కడ చూడు, ఆ వాడిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తున్నాడు. 3 టిప్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, టౌన్ జడ్జ్ అనేవాడు ఎవరిని నమ్మడు. ఓకే, నెక్స్ట్, ఎవ్రీబడి ఎక్సెప్ట్ ఫర్ ద టౌన్ జడ్జ్ ట్రస్ట్ ద టౌన్ జడ్జ్. అంటే అందరూ వీడిని నమ్ముతాడు కానీ వీడు ఎవరిని నమ్మడు. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఉన్నాం ఇక్కడ అనుకోండి, ఊహించుకోండి. సో అందరూ నన్ను నమ్ముతారు కానీ నేను ఎవరిని నమ్మను, అలా అనమాట. అండ్ ఇక్కడ చూడు, ఎవ్రీబడి ట్రస్ట్ ద టౌన్ జడ్జ్. నాకు నేను నమ్మలేను, నన్ను నేనే నమ్మను. సో అదనమాట ఇక్కడ ఎక్సెప్ట్ ద టౌన్ జడ్జ్ అంటే నేను కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా నన్ను నమ్ముతారు అని అర్థం. ఓకే, దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 person దట్ సాటిస్ఫైస్ 1 and 2 ప్రాపర్టీస్ 1 and 2. ఒకే ఒకడు ఇలా ఈ ఏదైతే ఈ కండిషన్స్ ఏదైతే ట్రూ అవుతుంది అంటే 1 and 2 అంటే ఇవి 2 కేసెస్ ట్రూ అయితే వాడు టౌన్ జడ్జ్ అనమాట. అంటే ఆ పీపుల్లో టౌన్ జడ్జ్ అని ఒకడు ఉన్నాడు. అయితే వాడు 1 or 2, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 పీపుల్ అన్నాం కదా. సో ఆ టౌన్ జడ్జ్ అనేవాడు 1 or 2 or 3 or 4 వాడి ఇండెక్స్ ఏదైతే ఉందో అది మనం రిటర్న్ చేయాలి. కొంచెం ట్రికీ, బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. చెప్తా. సో మనకి ఏమి ఇచ్చాడు? యు ఆర్ గివెన్ అన్ అరే ట్రస్ట్ వేర్ ట్రస్ట్ ఆఫ్ i ఈక్వల్ టు ai, bi. అంటే ఒక్కొక్క వాల్యూస్ దగ్గర ట్రస్ట్ ఆఫ్ i అంటే ఒక్కొక్క వాల్యూస్ దగ్గర 2 వాల్యూస్ ఇస్తున్నాను. ఒకటి వచ్చేసి a, ఒకటి వచ్చేసి b. రిప్రజెంటింగ్ ద పర్సన్ దట్ లేబుల్ a of i ట్రస్ట్ ద పర్సన్ లేబుల్ b. 1 అనేవాడు 2 నమ్ముతాడు. ఇఫ్ ఏ trust relationship does not exist in the trust array, then such a trust relationship does not exist. ఒక రిలేషన్షిప్ అనేది లేనప్పుడు ఆ అరే అనేది ఎగ్జిస్ట్ ఉండదన్నమాట. ఓకే, రిటర్న్ ద లేబుల్ ఆఫ్ ద టౌన్ జడ్జ్ ఇఫ్ ద టౌన్ జడ్జ్ ఎగ్జిస్ట్ అండ్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఒకవేళ ఈ కేసెస్ ట్రూ అయ్యి ఒక పర్సన్ ఉంటే కనుక మనం వాడి నెంబర్ రిటర్న్ చేయాలి. వాడు ఏ పొజిషన్ ఉన్నా ఆ నెంబర్ రిటర్న్ చేయాలి. లేదంటే ఏం చేయాలి? రిటర్న్ -1 చేయాలన్నమాట. సో ఇక్కడ చూడు 1, 2 ఉంది అండ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. 2 అనేవాడు ఎవరిని నమ్మడు. 1 అనేవాడు ఏంటి 2 నమ్ముతున్నాడు, బట్ 2 అనేవాడు ఎవరిని నమ్ముతున్నాడా? లేదు కదా, అంటే వేరే కనెక్షన్ లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ 2, 3 ఉంది అంటే 2 అనేవాడు 3 నమ్ముతున్నాడు. అలా ఇక్కడ చూడు 2 అనేది ఎవరిని నమ్మలేదు. 2 ట్రస్ట్ స్కోర్ ఎంత? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్కి స్కోర్ అనేది కౌంట్ చేయాలన్నమాట ఈ క్వశ్చన్లో. అయితే 2 అని 1కేమో 2 ఉంది ఆన్సర్. 1కేమో 2 అంటే 1 నమ్ముతుంది, బట్ 2 ఎవరైనా నమ్ముతుందా? లేదు కదా. సో అందుకే మనం రిటర్న్ 2 చేసాం. సేమ్ అలాగే ఇక్కడ చూడు 3 చూడు, 1 అనేది 3 నమ్ముతుంది, 2 అనేది 3 నమ్ముతుంది, బట్ 3 ఎవరైనా నమ్ముతుందా? 3తో పేరు ఏదైనా ఉందా? ఇవ్వలే కదా. లాజిక్ అదేందా? 1 అనేది 3 నమ్ముతుంది అంటే ఒకటి నమ్ముతుంది. ఎంతమంది ఉన్నారో అందులో ఒకటి నమ్ముతుంది 1 అనేది. 2 అనేది కూడా 3 నమ్ముతుంది. ఓకే ఫైన్, బట్ 3 అనేది ఎవరైనా నమ్ముతుందా? లేదు. 3 అనేది స్కోర్ 0. ఇప్పుడు 1 ట్రస్ట్ స్కోర్ ఎంత? 1 ఎంతమంది నమ్ముతుంది? 3 అనే ఒకటి నమ్ముతుంది. 2 ట్రస్ట్ స్కోర్ ఎంత? 3 అని ఒకటి నమ్ముతుంది. 1, 2 దేన్ని నమ్ముతున్నాయి? 3 నమ్ముతున్నాయి, బట్ 3 ఎవరిని నమ్ముతుందా? 1, 2లో ఎవరిని నమ్మట్లే. మనకున్న కండిషన్లు ఏంటి? ఇదిగో టౌన్ జడ్జ్ అనేవాడు ఎవరిని నమ్మడు, అండ్ 3 అంటే లైక్ ఆ జడ్జ్ అనేవాడు ఏంటి వాడు కాకుండా మిగతా అందరూ వాడు నమ్ముతాడు. అంటే 3 ఎవరిని నమ్మకపోయినా మిగతా 2 నెంబర్స్ 3 నమ్ముతున్నాయి కదా. సో 1 అనేది 3 నమ్ముతుంది, 2 అనేది 3 నమ్ముతుంది. సో అవుట్పుట్ మనీ వచ్చింది 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రస్ట్ స్కోర్ ఇక్కడ చూడు 1 అనేది 3 నమ్ముతుంది, 2 కూడా 3 నమ్ముతుంది, 3 అనేది 1 నమ్ముతుంది. ఇక్కడ ఎవరైనా జడ్జ్ ఉన్నాడా? ఒకరి మీద ఒక డిపెండ్ ఉన్నాడు. 1 అనేది 3 అనే నెంబర్ని నమ్ముతుంది, 2 అనేది 3 అనే పర్సన్ నమ్ముతుంది, 3 అనేది 1 అని నమ్ముతుంది. ఎవరన్నా ఎవరిని నమ్మకుండా ఉన్నాడా? లేదు కదా. సో అందుకే -1 వచ్చింది. ఓకేనా. సో బేసిక్గా మనం ఏం చేయాలంటే సింపుల్గా కౌంట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
ఒక్కొక్కడు ఎంతమందిని నమ్ముతున్నాడు అన్నది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ఆన్సర్ రాస్తాను. సో చాలా ఈజీ అనమాట, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనం లైక్ టాపిక్స్ చూడండి, హ్యాష్ టేబుల్ అనేది గ్రాఫ్ అనేది యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. సో 2 విధాలుగా ట్రై చేద్దాం. ఫస్ట్ నేను హ్యాష్ టేబుల్ చెప్తాను, తర్వాత గ్రాఫ్ చెప్తాను. సో గ్రాఫ్ ఏంటంటే లైక్ కొన్ని లైన్స్ తగ్గుతాయి అంతే, పెద్ద డిఫరెన్స్ ఉండదు అన్నట్టుగా, 2 ఒకటే అనమాట ఆన్సర్. కొన్ని లైన్స్ తగ్గుతాయి అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కోర్ మెయింటైన్ చేయాలన్నమాట, ట్రస్ట్ స్కోరు అండ్ ఎంతమంది ఉన్నారో మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకొని మనకి ఎన్నైతే ఇక్కడ n ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో n బేసిస్ మీద నేను ఎంటీగా జీరోస్ అయితే మెయింటైన్ చేస్తాను. ట్రస్ట్స్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇంటూ n-1 సారీ n+1. సేమ్ అలాగే కౌంట్ ఈక్వల్ టు సేమ్ ఇదే లైన్ అనమాట. మీరు ఇదే లైన్ మీరు రాయాలనుకుంటే మీరు 2 ఫర్ లూపులు రాసి ప్రతి దాంట్లో 0 అయితే యాడ్ చేసుకోవాలి. అంటే లైక్ 2 ఫర్ లూపుల కింద రాసి వీటికి 0ని అపెండ్ చేసుకోవాలి. సో ఆ లూప్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా చేస్తే ఏమవుతుంది, మనకి n ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు కదా, సో n+1 అయితే 3. సో బేసిక్గా 0, 0, 0 ఇలా ఒక లిస్ట్ అయితే క్రియేట్ అవుతుంది అంతే, అందుకని ఏం చేయట్లే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇచ్చిన ట్రస్ట్ అన్న దాంట్లో ఉన్నాయి కదా మనకి ఏమున్నాయి, పేర్స్ ఉన్నాయి, A, B కదా, ఏ అనేవాడు Bని ట్రస్ట్ చేస్తున్నాడు. సో అలా ఫర్ A, B ఇన్ ట్రస్ట్ కౌంట్ ఆఫ్ A ప్లస్ ఈక్వల్ టు 1. సేమ్ అలాగే ట్రస్టెడ్ బై కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం ఇక్కడ B రాయాలి. సో కౌంట్ ఆఫ్ B అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది మీకు. ట్రస్ట్ కౌంట్ అంటే ఒక పర్సన్ అనేవాడు, ఇక్కడ ఇచ్చిన పర్సన్ అనేవాడు ఎంతమందిని నమ్ముతున్నాడు కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, సో ట్రస్ట్ కౌంట్ ఆఫ్ A అన్నాం. ఫస్ట్ ఇదే చూడండి, సింపుల్గా అర్థమవుతుంది. A అంటే ఏంది, 1. ఓకే, ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి వాల్యూస్, ఇలా నేను బ్రాకెట్స్ పెట్టి 0, 0, 0 అన్నాం కదా. ఓకే కదా, మనకి n=2 ఇచ్చాడు. సో 2 + 1 3, 3 ఇంటూ జీరోస్ అంటే 3 zeros వస్తాయి, అవునా కదా. సో ఇక్కడ 1 వచ్చింది ఇండెక్స్ ప్లేస్లో, A ప్లేస్లో 1. ఏం చేశాను, దీన్ని పట్టుకెళ్ళి అప్డేట్ చేశాను. తర్వాత ఏంటి, ఇక్కడ Bలో 2 ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఒక ఏరే ఉంటుంది కదా, ఎంటీ ఏరే, 0, 0, 0. సో 2 అన్న పొజిషన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాను, ఇక్కడ 1 అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చెకింగ్ అయితే చేయాలి. నేను ఇది కామెంట్స్లో పెడతాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ చెక్ చేసి రిటర్న్ చేయాలి అంతే, అందుకని ఏం చేసిన అవసరం లేదు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఫర్ లూప్ రాయొచ్చు. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 దాకా వెళ్ళాలి. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఒక ఇఫ్ ఫంక్షన్ అయితే సరిపోతుంది అనమాట, చాలా ఈజీ. ఇఫ్ ట్రస్ట్ కౌంట్ ఆఫ్ I ఈక్వల్ టు 0 అండ్ ట్రస్టెడ్ బై కౌంట్ ఆఫ్ I ఈక్వల్ టు n-1. ఇలా అయితే మనం ఏం చేయొచ్చు, సెమికోలన్ పెట్టి మర్చిపోయాను, రిటర్న్ I, లేదంటే I లాస్ట్కి చేంజ్ చేయాలి, రిటర్న్ -1. సో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమున్నాయి, 1, 2 ఉన్నాయి. సో ఈ ప్లేస్లో ఇలాగ వచ్చి మనకి అప్డేట్ అవుతాయి అనమాట. సో ట్రస్ట్ కౌంట్ ఆఫ్ ఇక్కడ మొత్తం మనం జీరోస్ మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ లైన్ ఈ 2 లైన్స్ రాసి ఏం చేస్తున్నాం, n వాల్యూస్ ఉన్న లిస్ట్లో జీరోస్ మెయింటైన్ చేస్తున్నాం. n వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నాం ఆ లిస్ట్లో, అన్ని జీరోలే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక్కొక్క పేరు తీసుకుంటున్నాం, ఎంతమందిని ఎవరు ట్రస్ట్ చేస్తున్నాడు, ఎంతమందిని ట్రస్ట్ చేస్తున్నాడు, కౌంటింగ్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ A ఎంత వచ్చింది, 1. సో ట్రస్ట్ కౌంట్ ఆఫ్ 1 అంటే ఇంకో 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి ఏం చేస్తున్నాం, +1 చేస్తున్నాం. అంతకుముందు ఇక్కడ 0 ఉండేది, ఇప్పుడు 1 అప్డేట్ అయింది. సేమ్ అలాగే ట్రస్టెడ్ బై కౌంట్ ఏం చేస్తున్నాం, ఇదిగో దీన్ని ట్రస్టెడ్ బై కౌంట్ ఆఫ్ B అన్న. Bలో సెకండ్ పొజిషన్ ఏముంది, ఇది 0th పొజిషన్, 1, 2 పొజిషన్ ఇండెక్సింగ్ మనది ఇది. ఓకే, దాన్ని కూడా +1 చేస్తున్నాం. ఇది ఒకటే పేరు ఉంది కాబట్టి ఇది ఎలాగ అప్డేట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడు, వీడు ఆల్రెడీ పైన మెన్షన్ చేశాడు మనకి పీపుల్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటారు, 1 to n వరకు ఉంటారు. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ 0th పొజిషన్ అవసరం లేదు, కాకపోతే మనకి ఇండెక్సింగ్ ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి నేను డిఫాల్ట్గా ఒక 0 యాడ్ చేస్తాను అంతే. ఓకేనా, అందుకే ఇక్కడ n+1 అయితే తీసుకున్నాను అందుకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫర్ I ఇన్ రేంజ్, వీడు ఏం చెప్పాడు 1 to n అన్నాడు కాబట్టి ఇంకో 1 to n+1 దాకా రన్ చేస్తున్నాయి. n+1 ఎందుకంటే లాస్ట్ ఐటరేషన్ స్కిప్ అయిపోతుంది రేంజ్ వాడినప్పుడు, n-1 దాకా వెళ్తుంది అనమాట లూప్ అన్నది, అందుకని చెప్పి n+1 దాకా వెళ్తాను. నెక్స్ట్ ఎప్పుడైతే ట్రస్ట్ కౌంట్ అనేది 0 అయిందో అండ్ దాంతోపాటు వాడి కౌంట్ ఏదైతే ఉందో వాడిది n-1 అవ్వాలన్నమాట. మీకు లాజిక్ అర్థమైందా, వీడి కౌంట్ 0 అయి ఉండాలి అండ్ ఎంతమంది నమ్ముతారు అనేది, అంటే లైక్ వీడిని ఎంతమంది నమ్మాలి, ఈ పర్టికులర్ పర్సన్ని ఎంతమంది నమ్మాలి, n-1 పీపుల్ నమ్మాలి.
అంతే కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారు. సో వీడు ఎవరినైనా నమ్ముతాడా? నమ్మడు. సో నమ్మడు కాబట్టి 0 వచ్చింది. 2 అనేవాడు ఎవరిని నమ్మడు. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నాం? 0 మెయింటైన్ చేస్తున్నాం. ఈ కేసులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 2 అనేవాడు ఎవరిని నమ్మట్లే, బట్ 2ని ఒక నమ్ముతున్నాడు కదా. ఇక్కడ చూడు, 1 అనేవాడు ఒక నమ్ముతున్నాడు కాబట్టి ఇదిగో ఎంతమంది నమ్ముతున్నాడు వాడు కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఏం చేస్తున్నాం? ఎంతమంది చేత నమ్మబడుతున్నాడు, ఎంతమంది వీడిని నమ్ముతున్నారు అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో 2 అనేవాడు ఎవరిని నమ్మట్లేదు. సో 0 వచ్చింది. ట్రస్ట్ కౌంట్లో 0 ఉంది. ట్రస్టెడ్ బై కౌంట్లో ఏముంది? 1 ఉంది. ఎందుకంటే 1 అనేవాడు అంటే ఈడు దీన్ని నమ్ముతున్నాడు. సో ఒకడు నమ్ముతున్నాడు అనమాట 2ని. సో మనకి ఇక్కడ వాడు n అంటే ఎంత ఇచ్చాడు? టోటల్ కౌంట్ ఇచ్చాడు అనమాట. n పీపుల్ అనేవాళ్ళు 2 పీపుల్ అయితే ఉన్నారు. సో 2 పీపుల్లో మనకి n-1 పీపుల్ అనేవాళ్ళు ఒకరిని నమ్మాలి. అండ్ వాడు ఎవరిని నమ్మకూడదు. ఇంకో 2 అనేవాడు ఎవరిని నమ్మట్లేదు, ఈక్వల్ టు 0. ఇంకో 2 అనేవాడు ఎవరిని నమ్మట్లేదు, 0 వచ్చిందా. అండ్ ట్రస్టెడ్ బై ఎంత? n-1 పీపుల్తో ట్రస్టింగ్ అయితే ఉండాలి. n ఎంత? 2 2-1 ఎంత? 1. ఇంకో ఈయన్ని ఇక్కడ నమ్ముతున్నారు కదా, ఒకళ్ళు నమ్ముతున్నారు కదా. సో అందుకని చెప్పి రిటర్న్ i అన్నాం. i అంటే ఎంత వస్తుంది ఇప్పుడు? ఇది మనం ఏం చేస్తున్నాం? లూప్ కదా. సో ఫస్ట్ దీంతో చెక్ అవుతుంది, 1 నుంచి చెక్ అవుతుంది. సో 1 దగ్గర ఏమి ట్రూ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తే 2 పొజిషన్లో ఈడు దొరికాడు. సో దొరకగానే రిటర్న్ అయిపోతాడు అనమాట. ఒకవేళ ఈడు కూడా లేదు అనుకో, ఇక్కడ కూడా 0 ఉందనుకో, అంటే లైక్ ఇక్కడ కూడా మనకి 0 ఉందనుకో, అప్పుడు ఇది ఫెయిల్ అనమాట. అప్పుడు -1 రిటర్న్ అవుతుంది. ఓకేనా. సో చాలా ఈజీ లాజిక్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, మనకి రన్ అయితే అయింది. జస్ట్ ఒక 2 లిస్టులు మెయింటైన్ చేస్తున్నాం. ఎవరిని నమ్ముతున్నాడు, ఎంతమంది చేత నమ్మబడుతున్నాడు కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం అంతే. ఓకే. సో ఇది హ్యాష్ టేబుల్ యొక్క అప్రోచ్ అనమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ చూద్దాం. సో గ్రాఫ్లో ఏంటంటే కొంచెం లైన్స్ తగ్గుతాయి అంతే. సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇన్ని లైన్స్ అవసరం లేదు, ఒకే ఒక్క లిస్ట్ అయితే మెయింటైన్ చేద్దాం. సేమ్ ఇలాగే అనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ చాలా చిన్న మోడిఫికేషన్. సో నేను ఏం చేస్తానంటే టస్ట్ కౌంట్ కాస్త స్కోర్ మెయింటైన్ చేస్తాను ఈసారి. స్కోర్ ఓకే. సో ఎప్పుడైతే ఏ అనేవాడు ఒకరిని ట్రస్ట్ చేస్తున్నాడో సో దాని పొజిషన్కి వెళ్ళి -1 చేస్తున్నాను. అండ్ నేమ్ మార్చాలి. ఓకే ఇదిగో. ఓకే సేమ్ ఒకే దాంట్లో ఏం చేస్తున్నాను? +1 -1 చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడు, ట్రస్ట్ స్కోర్ ఆఫ్ ఏ -1 అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నాయి? 0, 0, 0 ఉన్నాయి. అవునా కదా. ఈ లైన్ అనేవి ఏమైంది? ఇలా 3 0లు వచ్చినాయి, ఎందుకంటే n+1 చేస్తున్నాం కాబట్టి. ఓకే ట్రస్ట్ స్కోర్ ఆఫ్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ 1 ఉంది. సో 1 పొజిషన్లోకి వెళ్ళి నేను చేస్తున్నాను -1 చేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ట్రస్ట్ స్కోర్ ఆఫ్ బి 2 ఉంది. ఏం చేస్తున్నా? ఇక్కడ +1 చేస్తున్నా. ఓకే ఇక్కడ ఏమైంది? మనం ఏంటంటే గ్రాఫ్లో ఆలోచించాలంటే మనం పాయింట్ చేసేది రివర్స్ పాయింట్ చేసేది అనమాట. యారో మార్క్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది నెగిటివ్ యారో మార్క్, ఇది పాజిటివ్ యారో మార్క్ అనమాట. ఒకడి మీద నమ్ముతుంటే కనుక, ఒకరిని నమ్ముకుంటుంటే -1 చేస్తున్నాం. అండ్ ఇంకొకడు వీడిని నమ్ముతుంటే కనుక, అంటే లైక్ 1 అనేవాడు 2ని నమ్ముతున్నాడు కదా, సో అప్పుడు ఏం చేస్తున్నాం? +1 చేస్తున్నాం. ఓకేనా. సో అలా ఏం చేస్తున్నాను? నేను జస్ట్ ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తున్నా. సింపుల్గా ఇక్కడ మీకు ఆన్సర్ ఇక్కడే కనిపించేసి ఉంటుంది. ఈ n-1 అంటే 2 - 1 ఎంత? 1. ఇది ఎక్కడ దొరికింది? 2 పొజిషన్లో దొరికింది. అవునా. సింపుల్గా మనం ఏం చేయొచ్చు? ఆ 2 పొజిషన్ రిటర్న్ చేయొచ్చు, i రిటర్న్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను తెలుసా? చాలా సింపుల్. ఇదంతా తీసేసి ట్రస్ట్ స్కోర్ ఈక్వల్ టు n-1 అయితే రిటర్న్ i, లేదంటే రిటర్న్ -1 అనమాట. ఇప్పుడు సేమ్ ఇది ఎగ్జాంపుల్ థర్డ్ దానికి చెప్పనా, కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? n ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో 3 + 1 అంటే 4 zeros ఉంటాయి. 4, ఇన్ని zeros ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఏమైంది? ట్రస్ట్ ఈక్వల్ టు 3 పేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఇది ఏ, ఇది బి కదా. సో ఇందులో ఏ పొజిషన్కి ఏం చేస్తున్నాం? -1 చేస్తున్నాం. ఓకే. తర్వాత ఇక్కడ 3 ఉంది కదా. సో 3 పొజిషన్కి ఏం చేస్తున్నాను? +1 చేస్తున్నా. ఫస్ట్ పేర్ అయిపోయింది. సెకండ్ పేర్లో 2, 3 ఉంది. ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 అంటే 2 పొజిషన్కి ఏం చేయాలి? -1 చేయాలి. అండ్ 2 పక్కనే ఉంది, 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం? +1 చేస్తున్నాం. సో 1 కాస్త 2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 3, 1 పేరు ఉంది. ఏం చేస్తున్నాం? ఏ పొజిషన్లో వచ్చింది? 3 వచ్చింది. -1 చేస్తున్నాం. 0, 1, 2, 3. థర్డ్ పొజిషన్కి ఏం చేస్తున్నాం? -1. 2 - 1 ఎంత? 1. తర్వాత ఇంకోటి ఏముంది? 1 ఉంది. సో ఇక్కడ మనకి 1 ప్లేస్లోకి వెళ్ళి +1 చేయాలి. +1 చేశా. ఇప్పుడు వీటి మీద చెక్ చేస్తున్నాను. ఎక్కడైనా 3 - 1 ఎంత? 2 కదా. ఎక్కడైనా 2 ఉందా? సో 2 లేదు. 2 లేకపోతే ఏం చేయాలి? మనం -1 అంటే చేయాలి. ఇదిగో -1, ఎందుకంటే ఇది ఎక్కడ మనకి ట్రూ అవ్వదు, ఏది రిటర్న్ అవుతుంది. సో అప్పుడు మనకి -1 రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? ఎగ్జాంపుల్ 2 కూడా చెప్పాను ఒకసారి, లేదంటే ఓకే. ఎగ్జాంపుల్ 2లో మనకి ఎన్ని ఇచ్చాడు? 0, 0, 0,
0. ఓకే, సేమ్ చూడు 1, 3 అన్నాడు. సో 1 దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, -1 చేయాలి, అండ్ 3 దగ్గరికి వెళ్ళి +1 చేయాలి. నెక్స్ట్ పేర్లో ఉంది 2, 3. సో 2 దగ్గరికి వెళ్ళి -1 చేయాలి, అండ్ 3 దగ్గరికి వెళ్ళి +1 చేయాలి. 1 + 1 ఎంత, 2. సో ఇప్పుడు n-1 ఎంత, 2. ఫర్ లూప్ రాసినట్టు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అవునా, ఎక్కడ అవుతుంది ట్రూ, 1 నుంచి చెక్ చేస్తాం. అంటే మనం ఈ పార్ట్ మాత్రం చెక్ చేస్తాం, 1 to n+1 దాకా చెక్ చేస్తాం. ఈ లాస్ట్ ఐటరేషన్లో మనకి ఇక్కడ ట్రూ అయిపోద్ది. సో దాని పొజిషన్ ఎంత అంటే లైక్ 1, 2, 3. మనం రిటర్న్ అయ్యంటే 3 రిటర్న్ అవుద్ది అనమాట. ఓకేనా, సో ఇది లాజిక్. సో ఐ హోప్ మీకు ఇది గ్రాఫ్ ఐడియా కూడా అర్థమైంది అనుకున్నా. చాలా సింపుల్. మనకి లైక్ ఏమంటారు ఇట్లనే, ఎర్రర్ వచ్చింది ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాం. చెక్ చేద్దాం ఒకసారి. చిన్న మిస్టేక్ ఏంటంటే మనం ఐ వాడుకోవట్లేదు ఇక్కడ, ట్రస్ట్ స్కోర్ ఆఫ్ 5 చెక్ చేయాలి కదా. సో అదనమాట. సో ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. సో ఇందాక దాంతో పోల్చుకుంటే కొంచెం జస్ట్ ఒక వేరియబుల్ తగ్గుతుంది అంతే. జస్ట్ ఒక్క దాంట్లో మనం అంటే ఒక లిస్ట్లో మనం అంతా అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. లాజిక్ అయితే చాలా ఈజీ అనమాట. చిన్న క్వశ్చనే, కాకపోతే ఇది కొంచెం మ్యాటర్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీరు క్లియర్ అర్థం అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఒకసారి వీడియో చేయండి, అండ్ అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టపడి అవుతాను. అండ్ వీళ్ళు లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి వీడియో ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.